బిగ్ బాస్ సీజన్ అయిపోయింది. ఆ ఫీవర్ ఇంకా తగ్గలేదంటే అస్సలు నమ్మకమే లేదు గురు. అయితే ఈరోజు మనం ఇద్దరు సెలబ్రిటీలతో కలవబోతున్నాం. వాళ్ళల్లో అయితే ఫస్ట్ మనతోని ఒకళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అయితే ఈ బిగ్ బాస్లో ఒకళ్ళు పాట బిడ్డ అయితే ఒకళ్ళు రైతు బిడ్డ అంటారు కదా. ఒకళ్ళు కప్పు గెలిచిండ్రు, ఇంకొకళ్ళేమో మనసు గెలిచిండ్రు. అయితే ఇప్పుడు మనసు గెలిచి ప్రేక్షకులు మదిలో నిలిచిపోయిన పాట బిడ్డ మనతో ఉన్నారు, బోలే షావలి. ఆయనతోని మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. అసలు బిగ్ బాస్ ఏంది, బిగ్ బాస్లో ఉన్న రైతు బిడ్డతోని ఆయన స్నేహం ఏంది అన్నీ తెలుసుకుందాం రండి. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నావు? అందంగా ఉన్నా. అందంగా ఉన్నావు, అది చూస్తే అర్థమవుతుంది. సరదాగా కాదనా, నిన్ను చూసి అందంగా లేవనే వాళ్ళు ఉంటారా చెప్పు? ఊరికే అంటే మనసు చాలా అందంగా ఉంటుంది. లేదనా, మనిషి కూడా అందంగా కొడుతున్నావు. థ్యాంక్ యూ. లావైన ఈ మధ్యలో తగ్గుతాయి. లేదు, సక్కరమ్మ సిక్కిన అందం అంటారు కానీ కొంచెం బొద్దుగైనా అందంగానే ఉంటారు మనుషులు. ఈ మధ్య అందరూ తగ్గుతున్నారులే కానీ సరే, ఆ మాట పక్కన పెడితే బిగ్ బాస్ ఎట్లా అనిపించింది అసలు? బిగ్ బాస్ మీకు తెలిసిందే కదా. మీకు ఎట్లా అనిపించింది? అద్భుతం. ఎన్ని వారాలు ఉన్నారు అందులో? 5 వారాలు. 5 వారాలు ఉన్నారు. అయితే 5 వారాలు ఉన్నారు కదా, అసలు అసలు మీకు బిగ్ బాస్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఎట్లా వచ్చినది? ఛాన్స్ ఏం లేదు. నాకు ఇంటర్వ్యూ పిలిచారు. వాళ్ళే కాల్ చేసి. వాళ్ళే పిలిచిరా? పిలిచి ఇట్లా వస్తారా అండి ఇంటర్వ్యూకి ఒకసారి అంటే వస్తానండి అన్న. ఓకే. వెళ్ళి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 1 వీక్లో నాకు మెయిల్ వచ్చేసింది. మీకు మెయిల్ వచ్చిందండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే నేను మొత్తం ఇన్స్ట్రక్షన్ చదువుకున్నాను. ఇంత పేమెంట్, ఇంత ఇది అని అందులో ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. చదువుకొని నేను యాక్సెప్ట్ చేశాను అనమాట. ఆ రకంగా ఉంటుంది. తర్వాత నేను అంటే స్టార్టింగ్ నుంచే ఉండాలి దాంట్లో. నాకు స్టార్టింగ్ మెయిల్ వచ్చింది. బట్ వాళ్ళు ఏం చేశారంటే నన్ను వైల్డ్ కార్డ్ కింద మధ్యలో 5 వారాల తర్వాత నన్ను వాళ్ళు పిలిచిండ్రు. వైల్డ్ కార్డులో వెళ్ళాను కదా. కాకపోతే పేమెంట్ అనేది నాకు 10 వారాలకు ఇచ్చారు. ఇప్పుడు అన్న ఒక్కటైతే బయటకి వినిపిస్తూ ఉంటుంది, ఈ బిగ్ బాస్లో అంత ముందే ఇట్లుండాలా అని చెప్తారు, ఇట్లాగే మాట్లాడాలా, ఎంత ముందు ప్రీ ప్లాన్డ్ ఉంటుంది అని అంటారు కదా. అట్లనే ఉంటుందా లేకుంటే మామూలుగా ఉంటుందా? అమ్మతోడు అసలు కాదు, అదంతా ట్రాషన్. అయితే అసలు అట్లా ఏమి ఉండదు. అంత మా స్ట్రాటజీ మాదే ఉంటుంది. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఎట్లా ప్రవర్తించాలన్నా ఏందంతా మనదే. అదే ఎవరి స్ట్రాటజీ వాళ్ళదే. అంతే. గేమ్ గానే ఆడతారు అన్ని. అసలు వాళ్ళకు మాకు సంబంధం లేదు. వాళ్ళు అక్కడ బిగ్ బాస్ ఏమైతే మాట్లాడుతాడో అంతవరకే కరెక్ట్. అంతే. అక్కడ గేమ్ ఆడిపించేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా మాకు రూల్ బుక్ వస్తుంది ఒకటి. గేమ్ ఎలా ఆడాలో అంతవరకే. ఆ గేమ్ ఆడే పద్ధతికి రూల్ బుక్ వస్తుంది. అది చదివి అక్కడ మనం ఆ రకంగా ముందుకెళ్ళాలి. అంత మంచిగా. కానీ ఇప్పుడు మాకైతే టీవీలో మేము చూస్తున్నప్పుడు లేదా ఇది ఓటీటీలో చూస్తున్నప్పుడు బిగ్ బాస్ మాటే మాకు వినిపిస్తుంది. అవునా? మీకు కూడా అంతేనా? లేకపోతే నువ్వు బిగ్ బాస్ నేను చూసినావు? బిగ్ బాస్ ఇంతకుముందు చూసి ఉన్నాను కదా. అంటే కాకపోతే నేను నా స్ట్రాటజీ నేనేం ఉపయోగించలేదు. నేను ఎట్లున్నానో అట్లే ఉన్నాను. అంటే నాకు అలవాటు. అంటే అందులోకి వెళ్ళిన తర్వాత నేను ఇలా ఉండాలి అని నేనేం అనుకోలేదు. పాట నేను ఒకవేళ నేను పోయిందే పాటతో. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పే వాళ్ళకి మీరు ఏం చేద్దాం, వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతారు, మీరు లోపలికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటారు అంటే ఏంటంటే నేను పాట కానీ కదా, నేను పాటలు పాడతానండి అంటే పాటలు పాడతాను, అందులో ఆటలు కదా అన్నారు. అవునండి, నేను ఆడే వరకు ఆడతాను. బట్ ఆటపాట రెండు ఉంటాయి నాకు తెలిసి ఆట పాట చెప్పిన ఆట పాట ఉంటుందండి. బట్ పాట మీద నాది ఎక్కువ కాన్సన్ట్రేట్ ఉంటుంది. ఎందుకంటే జనానికి నేను పాట ద్వారా తెలవాలనుకుంటాను బాగా. అంటే సరే మీ ఇష్టం. వాళ్ళు అడుగుతారు క్వశ్చన్ అంతవరకే ఇంటర్వ్యూలో. అసలు అంటే మన మానసిక పరిస్థితి అవన్నీ తెలుసుకుంటారు. మన మెంటాలిటీ ఎలాంటిది, ఏంటిది, అగ్రెసివ్ ఉంటాడా, కోపం ఉంటాడా, అంటే కొడతాడా, ఇట్లాంటి మానసిక అవుతాయి కదా బిగ్ బాస్ లో. గొడవలు అవుతాయి. బట్ మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు మన దగ్గర. వేరే హాలీవుడ్ లో అట్లా ఉండేది కదా. బాలీవుడ్ లో కూడా కొంతవరకు చాలా బాగా చాలా లోతుగా మీకు తెలుసు కదా చూపిస్తారు. బాలీవుడ్ లో చాలా వరకు ఎక్కడికో వెళ్ళిపోయింది అది. బట్ అది మన దగ్గర అంత చాలా పద్ధతిగా ఉంది. ఇక్కడ మన దగ్గర పద్ధతిగా. కాకపోతే ఆట విషయాల్లో ఏదైతే ఉందో అగ్రెసివ్లు అవి జరుగుతూ ఉంటాయి. అవి జరిగినాయి తప్ప వేరే ఇంకా అట్లాంటి అంటే పద్ధతి తప్పినవి మాత్రం మన దగ్గర తెలుగులో అయితే లేదు అన్న. అంత మంచిగా. కానీ అసలు ఇప్పుడు మీరు బిగ్ బాస్లోకి వెళ్ళక ముందే మీకు ఏమైనా ఐడియా ఉందా లోపల కంటెస్టెంట్ల గురించి,
లేకుంటే మీకు ముందుగా లోపలికి నేను ఐదు పోయిన వారాలు- తర్వాతనే లేదు నేను అంటుంది అట్లా కదన్నా. ఇప్పుడు మీరు బిగ్ బాస్ లోపలికి వెళ్ళి అన్న, నువ్వు బిగ్ బాస్ లోకి పోయినాకనే నీకు వాళ్ళంతా పరిచయం అయ్యారా, లేకుంటే పోక ముందు ఎవరైనా పరిచయం ఉన్నోళ్ళు అట్లా ఉన్నోళ్ళు ఉన్నారా బిగ్ బాస్ లో? మాక్సిమం నాకు అందులో ఎవ్వరు లేరు. పోయిన అంటే తర్వాత నీ మన మనసు బాగా దగ్గర రైతు బిడ్డ ఒకటి రెండు సార్లు నా స్టూడియోకి వచ్చాడు. అంతకు ముందు వేరే పాటల విషయంలో కలిసి ఉండే. గను ఫోక్ గను అని ఒక అబ్బాయి ఉంటాడు, నా శిష్యుడే అతను గను ఫోక్ గను ఇతను ఫ్రెండ్స్. ఆ రకంగా 2-3 సార్లు నా స్టూడియోకి వచ్చిండు. అన్న హాయ్ అన్న అని కలిసినాం, అంతవరకే. మేము జిగ్రీ కాదు, అంటే క్లోజ్ కాదు. అట్లనే శివాజీ అన్న తెలుసు మళ్ళీ అంతకు ముందు ఒక 2 ప్రోగ్రాంలో కలిసాం మేము. శివాజీ అన్నకు నేను శివాజీ అన్న అంటే నాకు ఎట్లా తెలుసు, కానీ శివాజీ అన్న కూడా నేను తెలుసు అంతకు ముందు. సో అయితే ఇప్పుడు హౌస్ లోకి పోయినాకనే నీకు పల్లవి ప్రశాంత్ కు జిగ్రీ ఫ్రెండ్షిప్ అయింది. కాకపోతే నేను బయట ఉండి 5 వారాలు చూశాను కదా, ఆ 5 వారాల్లో వాళ్ళందరూ నాకు ఆడియన్స్ కి ఎలా అయితే పరిచయం నాకు అలా పరిచయం అంతే. 5 వారాల్లో లోపల పోకముందు నేను బయట ఉన్నా కదా 5 వారాలు వైల్డ్ కార్డ్ లో వెళ్ళాను కదా, వైల్డ్ కార్డ్ లో వెళ్ళాను కాబట్టి ఆ 5 వారాలు నేను బయట ఉన్నాను, చూశాను కదా ఎవరేంటి అనేది. ఆ ప్రకారంగా నాకు కూడా కొంత ఇదేంది. పల్లవి ప్రశాంత్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు నువ్వు? పల్లవి ప్రశాంత్ ఏంటంటే నాకు తెలిసి తను మంచి కష్టపోతుంది. అంటే తను మంచి స్ట్రాటజీ ఉన్న వ్యక్తి ఒక రకంగా. అతని స్ట్రాటజీ ఏంటంటే మెయిన్ కష్టం, అంటే ఇది కష్టపడాలి, దీన్ని సాధించాలి అనే పట్టుదల గల మనిషి అతను. ఫస్ట్ అది ఉంది అతని దగ్గర. అతను ఏంటంటే ఓడిపోతే ఏడుస్తాడు అసలు మూల కూర్చొని చాలాసేపు బాధపడుతుంటాడు. చాలా అంటే ప్రెస్టేజ్గా బాగా ఫీల్ అవుతాడు. నేను ఎందుకు ఓడిపోయినా అనే పట్టుదల ఉన్న మనిషి. అది నాకు బాగా నచ్చింది యాక్చువల్గా. అంటే గెలవాలి మళ్ళీ, నేను అసలు ఎందుకు ఓడిపోయా, నేను ఓడిపోవడానికి లేదు అనేటువంటి ఒక సంకల్పం ఉన్నటువంటి గట్టి పట్టుదల ఉన్నటువంటి మనిషి అని నాకు అది పట్టుదల ఎక్కువ మనిషి బాగా ఇష్టం. మెయిన్ ఏంటంటే నాకు ఇంకా బాగా ఇష్టం అంటే ఒక మామూలు అసలు ఏం తెలియదు, ఏదో కూరగాయలు అమ్ముకుంటూ, ఏదో పొలం దున్నుకుంటూ, పంటలు పండించుకుంటూ ఒక చాలా అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒక బిగ్ బాస్ అంత పెద్ద వేదిక, అంటే నాలాంటి అనుభవం, అంటే కళలో, ఆర్ట్లో, పాటల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీరు బౌడు ఒకటి అంటే మనకు ఎంతో కొంత అవగాహన, అంటే అన్ని విషయాల మీద ఒక అవగాహన ఉంటుంది మనకి. కానీ అతనికి ఏ అవగాహన లేకుండా కేవలం బిగ్ బాస్కి వెళ్ళాలి అనేటువంటి ఒక దాన్ని పెట్టుకొని ఒక సోషల్ మీడియా ద్వారా అందరి చేత ఒక అభిమానం తయారు చేసుకొని అందరూ కూడా ఎంతోమంది 100 లక్షల మంది, 1000 మంది, లక్షల మంది అభిమానులు అందరూ ఆ కామెంట్లు పెట్టడం, అది బిగ్ బాస్ చూడడం, అతను ఇన్వైట్ చేయడం అనేది అది గొప్ప విషయం. సో లోపలికి వచ్చిన తర్వాత ఇతను ఎన్ని రోజులు ఉంటాడని అందరూ అనుకున్నారు. ఏదో వచ్చిండు అంతవరకే కానీ ఏం చేయగలడు అనుకున్నారు. బట్ అతను కప్పు సాధించాడు. సో అంటే అది ఆ విషయం నాకు బాగా నచ్చింది. లోపల తను ఆడే విధానం అదంతా నచ్చి, ఒక రైతు బిడ్డ పాట బిడ్డకు కంపల్సరీ ప్రకృతి సంబంధం ఉంటుంది. పాట రైతు ఈ రెండు కూడా ప్రకృతితో మమేకమైనవి. పాట ప్రకృతి నుంచి పుట్టింది, రైతు బిడ్డ ప్రకృతి కారుడే, కళాకారుడు ప్రకృతికారుడు. సో ఆ రకంగా నేను కూడా అట్లా ఫిక్స్ అయిపోయినా. అతను రైతు బిడ్డగా పోయిండు, నేను నా పాటతోనే జీవితం కాబట్టి పాట బిడ్డగా నేను వెళ్తా. నా పాటను అవసరమైతే తన కోసం పంచుతాను ఫిక్స్ అయిపోయినా. నాకు కప్పు అక్కర్లా, నేను కప్పు కోసం అసలు పోనీలేదు బిగ్ బాస్. నా పాటను 10 మందికి పంచుతూ అతన్ని ఆటలో, నా పాట ద్వారా అతనికి ఆటలో చైతన్యపరుస్తూ అందరినీ నన్ను నమ్ముకున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వినోదం పంచుతూ అందరూ అందులో మాట్లాడితే నేను పాటలతో పాటలాడిన, నేను పాట ద్వారా మాట్లాడతారు. మామూలుగా అయితే మీరు పాటలాడతారు. అది అన్న నేను మామూలుగా అడుగుదాం అనుకున్నా, అన్న నీకు పల్లవి ప్రశాంత్ కున్న రిలేషన్ ఏంది అని అడుగుదాం అనుకున్నా, కానీ నువ్వే అసలు మొత్తం చెప్పేసినావు. రిలేషన్ అంటే ఇదే, అదే నేను బిగ్ బాస్ రిలేషన్. బిగ్ బాస్ అంటే కంటెస్టెంట్ తోటి మన హౌస్ మేట్స్ అయినాం కదా. నిజంగా ఒక హౌస్ మేట్స్ అంటే కుటుంబ సభ్యులు కదా. సో అట్లనే నిజంగా నాకు ఆ కుటుంబ సభ్యుల్లో నా సొంత కుటుంబ సభ్యుడిగా ఒకలాగా అతను నాకు అయిపోయిండు. సొంత కుటుంబ సభ్యుడు అని చెప్పినావు, బాగానే ఉంది. అయితే ఆ సొంత కుటుంబ సభ్యుడు
జైలుకు పోయినప్పుడు నీ పరిస్థితి ఎట్లా అనిపించింది నీకు? చాలా బాధ అయింది. అనిపించింది? అంటే అంత కష్టపడి ఆట ఆడి అతని మీద పాటలు పాడినాను లోపల. అతని కష్టం చూసి, అతని ఏడుపు చూసిన, అతని ఆట చూసిన, ఇంతటి మనిషి కష్టపడి అసలు కప్పు కొడతాడా, అసలు ఈయన కప్పు ఎందుకు కొడతాడా అనుకున్నటువంటి పరిస్థితి నుంచి కప్పు కొట్టుకొని వచ్చిండు. విన్నర్ బయటకు వచ్చేసరికి ఆ ఆనందం అందరూ కూడా దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే అతనికి మనసుతో గుండెతో ఓటేసింది. అట్లాంటిది ఒకేసారి అతని లైఫ్కి ఒక పోటు పడ్డట్టు అయిపోయింది. అది నేను తట్టుకోలేకపోయినా. అరే నేను ఇంత ప్రోత్సహించిన లోపల నుండి బయటకు వచ్చినప్పుడు జైల్లో పోవడం అయిందని చెప్పి నాకు చాలా కలిసి వేసింది.